ఒక్కరి వల్ల 10 మంది ఎందుకు బాధపడతారు అంటే, ఈ ఒక్కడు 10 మందిని బాధ పెట్టడానికి పుట్టాడు. ఎందుకోసం పుట్టాడు? ఆ 10 మంది బాధపడి వారి పోయిన జన్మలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని ఈ బాధ రూపంలో అనుభవించడానికి వీళ్ళ 10 మంది కోసము పాపం ఒక్కడు పుట్టాడు. వాళ్ళ కర్మ వీడి రూపంలో క్లియర్ అవుతుంది. అది వాళ్ళ కర్మ. కానీ ఎవ్వరి కర్మని వాళ్ళు తప్పించుకోవచ్చు. ఒకడి వల్ల బాధపడుతున్నాను అంటే నేను కర్మ అనుభవించడానికి పుట్టాను, కానీ నా కర్మ నుంచి నేను బయట రావచ్చు. ఎలా? జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు కృష్ణ భగవానుడు గీతలో. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అంటే నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, అసలు నేనేది కాదు. నేను కేవలం ఆత్మస్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని అన్న స్థితిలో ఎప్పుడైతే నిలబడిపోతారో వారి కర్మ నుంచి బయటపడవచ్చు అని శాస్త్రం బోధిస్తుంది. ఇంకా వాళ్ళకి సంచిత కర్మలు లేవు, ప్రారంభ కర్మలు లేవు, ఆగామి కర్మలు లేవు, అసలు కర్మలే లేవు వాళ్ళకి. ఈ స్థితిలో నిలబడిపోయి వీళ్ళు మళ్ళా ఏ విధమైన స్వార్థపూరితమైన కర్మలు చేయరాదు. ఏ విధమైన స్వార్థపూరితమైన కర్మలు చేయరాదు. ఎందుకంటే జ్ఞానస్వరూపులు గతిపెరు. వీరి జ్ఞానస్వరూపంలో ఉన్నంత వరకు వీరికి ఇంకా ఏ విధమైన బాధలు ఉండవు. ఏదన్నా ఉంటే శరీరానికి ఉంటుంది. శరీరము జడం కదా, అన్నగత శరీరం కదా, దానికి ఉంటుంది. ఆత్మనైన నాకు ఉండదు. మరలా నేను మనసుగా మారిపోయి, జీవుడిగా మారిపోయి, దేహంతో తాదాప్యం చెందితే మళ్ళీ నాకు వస్తుంది ఆ బాధలన్నీ కూడా. జ్ఞానస్వరూపం అంటే అది. ఆత్మస్వరూపంగా నిలబడిన వారికి ఇంకే విధమైన కర్మలు ఉండవు. ఆ కర్మ ఫలితాలు ఉండవు. కర్మలు ఉంటాయి, కర్మ ఫలితాలు ఉండవు. కర్మ చేయకుండా ఎలాగా? ఇప్పుడు కన్ను మిటారిస్తున్నాను, అది కర్మ. శ్వాస తీసుకుని వదులుతున్నాను, ఇది కర్మ. వింటున్నాను, ఇది కర్మ. మాట్లాడుతున్నాను, ఇది కర్మ. చూస్తున్నాను, ఇది కర్మ. నడుస్తున్నాను, ఇది కర్మ. ఇదన్నీ కూడా కర్మే. కర్మ అంటే ఏదో పని చేయడం కాదు. కర్మ అంటే అన్నీ కర్మలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా కళ్ళు ఆర్పి వదులుతున్నాను, ఇది నేను కావాలని చేస్తున్నానా? జరుగుతుంది. అది కర్మే. కావాలంటే కళ్ళు మూసుకోవచ్చు నేను, అది నేను చేతిలో ఉంది. కానీ కళ్ళు ఓపెన్ చేసి ఉంచడం అనేది ఒక క్షణం 2 క్షణం ఉంచగలం, అంతకంటే ఎక్కువ ఉంచలేం. కానీ కళ్ళు మిటారించి ఇలా కళ్ళు ఇలా తీస్తూ మూస్తూ తెరుస్తూ ఉంటాను. ఇది కర్మే. ఈ మూస్తూ తెలుస్తున్నదని ఆపుకోవచ్చు. కావాలంటే కళ్ళు మూసినలా ఏం చెప్పిన కూర్చునిపోవచ్చు, లేదా ఏం చెప్పిన నిద్రలో ఉండిపోవచ్చు, పొడుకుని ఉండిపోవచ్చు. కళ్ళు మూస్తుంది, నేను కళ్ళు తెరవను, అది నా ఇష్టం. కానీ కళ్ళు తెరిచి ఎక్కువసేపు ఉండలేను. కళ్ళు తెరిచి ఎక్కువసేపు ఉండాలి అనేది నువ్వు కావాలని చేసిన కర్మ. అది ఉండలేదు. అలాగా ఎవ్వరి మట్టికాళ్ళు వారి కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు. ఇప్పుడు శ్వాస వస్తుంది పోతుంది, కావాలని మూసేసుకో, ఉండలేవు. క్షణకాలం పాటు ఉండలేవు, లేదా ఉండగలము 2-3 క్షణాలు, తర్వాత ఉండలేవు. దీన్ని ఆపడానికి లేదు. నువ్వు నోరు మాట్లాడుతుంది, కావాలని మూసేసుకోవచ్చు, నోరు మూసేసుకోవచ్చు మాట్లాడకుండా. నా చేతుల్లో ఉంది. కానీ నేను మాట్లాడతానని అనర్గళంగా మాట్లాడుతూ పోయారనుకో, కొంతసేపు పోతారు. ఎందుకంటే ప్రాణశక్తి నోటి ద్వారా పోతుంది. కొంతసేపు పోతారు వాళ్ళు, లేదా కొన్ని గంటల తర్వాత పోతారు, లేదా కొన్ని రోజుల తర్వాత పోతారు. ఎందుకంటే మాట్లాడుతూనే ఉన్నారు కదా వాళ్ళు. కానీ మాట్లాడకుండా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు ఉండగలవు, ప్రాణశక్తి నిలబడుతుంది మళ్ళీ. అలా ప్రతి కర్మని నేను మార్చుకోగలను, కానీ కర్మ నుంచి ఏ విధమైన ఫలితాన్ని కోరడానికి లేదు.
ఆ రైట్స్ నాకు లేవు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒకరి వల్ల 10 మంది బాధపడుతున్నారు, అది ఈ ఒక్కడి తప్ప, 10 మంది తప్ప, ఎవరు చేసుకున్న కర్మ అంటే ఈ 10 మంది ఈ ఒక్కడి వల్ల బాధపడడానికి వాళ్ళు పుట్టారు, వీళ్ళ 10 మందిని బాధ పెట్టడానికి వీడు పుట్టాడు, అంతే. కానీ 10 మంది వాళ్ళ కర్మల నుంచి బాధపడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. వీడు బాధ పెడుతూనే ఉంటాడు. వీడు వాళ్ళ అవకాశం ఉంది తప్పించుకోవడానికి. వాళ్ళు తప్పించుకోకపోతే వాళ్ళు చిక్కుకుంటారంతే. ఉండండి ఒక్క నిమిషం.